మహిళలను అవమానపరిచే విధంగా రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే వాళ్ళ నాయకుల కార్యకర్తలు కూడా వింటారు అని చెబుతూ వాళ్ళ భార్యలను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కార్యకర్తల భార్యలను ఏది భార్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లి అని చెప్పమంటే చెల్లి అని చెప్తారు. చెల్లి అని భార్యనే చెల్లిగా చూపించి మళ్ళీ వివాహం చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పి వ్యాఖ్యానించడం మనం అందరం చూసాం. రాధాకృష్ణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, రాధాకృష్ణ గారు మీకు ఏమైనా అలవాటు ఉందా? ఇలాంటి అలవాటు మీ భార్యను మీ చెల్లిగా ఎక్కడైనా పెళ్లి చేశారా అని అడుగుతా ఉన్నాం మేము. మీ భార్యను మీరు చంద్రబాబు నాయుడు చెప్పింటే మీరు చెల్లిగా చూపించి ఎక్కడైనా వివాహం చేశారా అని అడుగుతా ఉన్నాం మేము. దుర్మార్గమైన మాటలు. మాకు కూడా భార్యలు ఉన్నారు, మాకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మీకు చెల్లెళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీరు ఈ విధంగా గతంలో చేసి ఉంటే మా జగన్మోహన్ రెడ్డి నిజంగా భార్యను చూపించి చెల్లిగా భావించమని చెల్లిగా పెళ్లి చేయడానికి భార్యను చెల్లిగా చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే దాని వాస్తవం మేము కూడా ఒప్పుకోవాల్సిందే. మీరు గతంలో చేసి ఉండాలా ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి పెళ్లిళ్ళు చేసి ఉండాలి మీ భార్యలకు మీ చెల్లెళ్లకు. ఈ విధంగా దుర్మార్గమైనటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఈరోజు వ్యాఖ్యానించిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా రేపు ఆడవాళ్ళు మీ చెల్లైనా సరే, మా చెల్లైనా సరే, మీ భార్య అయినా సరే, మా భార్య అయినా సరే పొరకాలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి పొరకాలతో జాడించి కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మహిళ అనేది దృష్టిలో పెట్టుకొని మీరు మహిళలు అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గం, మీ దుస్సాహసం కూడా. కాబట్టి మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చాం. పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణ పైన, వారి ఎడిటర్ పైన, వాళ్ళ యాంకర్ పైన చర్యలు తీసుకోవాలి, ఎడిటర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి మెమరాండం ఇవ్వడం, కేసు బుక్ చేయడానికి ఇవ్వడం జరిగింది.